కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఇరిగేషన్ రంగానికి జవసత్వాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మోపిదేవి మండలం వార్పు వద్ద అక్విడక్ట్ ఎల్ఎఫ్ఆర్ కు 8,70,000తో ఏర్పాటు చేసిన నూతన గేట్లను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. కనీసం చిల్లులు సొట్టలు పడిన లాకులు గేట్లను బాగు చేయలేదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ నుంచి 2,83,00,000తో 9 అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పంట కాలువలకు 38,20,00,000తో ప్రతిపాదనలు, 5 చోట్ల కరకట్టల అభివృద్ధికి 3,98,00,000తో ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే చెప్పారు. గత 5 సంవత్సరాలుగా అవనిగడ్డ నియోజకవర్గంలోని నీటిపారుదల రంగాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. కనీసం గేట్లు గతంలో ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అన్ని చిల్లులు పడి, బొక్కలు పడి, గుంటలు పడి ఉన్నప్పటికీ కూడా వాటిని కనీసం మరమ్మతు చేయాల్సిన పరిస్థితి ఏర్పరచడం జరిగింది. ఇవి కాకుండా మరో 4 గేట్లు అవతల కూడా మనం పెట్టాల్సిన దానిపై శాంక్షన్ చేయటం జరిగింది. అలాగే ఇవాళ ఈ ఫ్లడ్ ఎఫ్డిఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 1,28,00,000 మనం ఈ మరమ్మతుల కోసం మంజూరు చేయడం జరిగింది. అలాగే స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ నుంచి 2,23,00,000 మంజూరు జరిగింది 9 వర్షకి. అవన్నీ కూడా ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు. దాంట్లో మన పులిగడ్డ యాక్విడక్ట్